ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా విజయానంద్ రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ సీఎస్ గా సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. విజయానంద్ తర్వాత నెక్స్ట్ సీఎస్ ఎవరా అనే దానిపై ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. సీనియారిటీ ప్రకారం 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి, 1990 బ్యాచ్ కు చెందిన అనంతరాము, 1991 బ్యాచ్ కు చెందిన జి సాయి ప్రసాద్, అజయ్ జైన్, సుమితా దవ్రా, ఆర్పి సిసోడియాలు రేసులో ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు సీఎస్ ఎంపికలో సాయి ప్రసాద్ వైపు మొగ్గు చూపారు. రేపటితో సీఎస్ విజయానంద్ పదవీ కాలం 2026 ఫిబ్రవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తర్వాత సీఎస్ గా జి సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా సాయి ప్రసాద్ 2026 మే వరకు కొనసాగనున్నారు. సీఎస్ గా విజయానంద్ రిటైర్ అయితే ఆ తర్వాత సీఎస్ గా సాయి ప్రసాద్ ను బాధ్యతలు చేపట్టనున్నారు. సాయి ప్రసాద్ పదవీ కాలం కూడా పొడిగించి సీఎస్ గా కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎస్ గా విజయానంద్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉన్నారు. సీఎస్ గా విజయానంద్ పనితీరుపై ఫిదా అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను మరింత కాలం వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయానంద్ ను సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి. విజయానంద్ గారి రిటైర్మెంట్ తో ప్రభుత్వ పాలనలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఇంద్రజ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొత్త సీఎస్ గా కూడా ఇప్పటి వరకు విజయానంద్ అయితే పనిచేశారని చెప్పుకోవచ్చు. గత ఏడాది నవంబర్ లో నీరవ్ కుమార్ ది పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు విజయానంద్కి అయితే అవకాశం కల్పించారు. అంటే సీనియర్ జాబితాలో వేరే వాళ్ళ పేర్లు ఉన్నప్పటికీ కూడా పరిపాలన దృష్టిలో పెట్టుకొని విజయానంద్కి అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించి గతంలో కూడా కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ రాయడం, కేంద్రం కూడా సీఎస్ గా అటు విజయానంద్కి అవకాశం కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం, అన్ని కూడా పాలనా పరంగా సీఎం చంద్రబాబు అయితే సీరియస్ గా విజయానంద్ తో పని చేయించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన పదవీ కాలం రేపటితో పూర్తి అవుతుంది. రేపు ఆయన పదవీ విరమణ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి గత నవంబర్ లో నీరవ్ కుమార్ ది ఏదైతే పదవి కాలం పూర్తయిందో అప్పుడే ప్రత్యేక సీఎస్ గా విజయానంద్కి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఫిబ్రవరి వరకు ఆయనకి పదవీ కాలం టైం ఉంది. తర్వాత సాయి ప్రసాద్ ని కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా పని చేస్తారంటూ కూడా మార్చి 1 నుంచి ఆయన ఛార్జీ తీసుకుంటారంటూ కూడా గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా పరిపాలన మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో విజయానంద్కి అయితే ఈ అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే 1992 బ్యాచ్ అధికారిగా అయితే ఈయన ఎంపిక అయ్యారు. దాంతో పాటు 2022 నుంచి ఏపీ జెన్కోకి చైర్మన్ గా పనిచేశారు. 2023లో ఏపీ ట్రాన్స్కోకు కూడా సీఎండీగా అయితే పనిచేశారని చెప్పుకోవచ్చు. ఏపీ జెన్కోకు సంబంధించి ప్రధానంగా ఉత్పాదక సంస్థ మొత్తం దానికి సంబంధించి 40 నుంచి 40% వాటాలు పెంచే విధంలో సీఎస్ అయితే అప్పుడు విజయానంద్ అయితే ప్రత్యేకంగా పనిచేశారని చెప్పుకోవచ్చు. 1993లో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన పోస్టుల్లో కూడా ఆయన పనిచేశారు. తర్వాత ఆదిలాబాద్ కలెక్టర్ గా పనిచేశారు. రంపచోడవరంలో సబ్ కలెక్టర్ గా, శ్రీకాకుళంలో కూడా ఏపీ జెన్కో మేనేజ్మెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అంటే 2016 నుంచి 19 వరకు చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ గా కూడా విజయానంద్ పనిచేశారని చెప్పుకోవచ్చు. ఆయన సేవల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా సీరియస్ గా ఉపయోగించుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన రేపు పదవీ విరమణ చేయబోతున్నారు కాబట్టి సీనియర్ జాబితాలో ఉన్న సాయి ప్రసాద్ అయితే మార్చి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా అయితే పనిచేయబోతున్నారని చెప్పుకోవచ్చు. రాజేష్, చెప్పండి. సాయి ప్రసాద్ గారిని ఎంపిక చేయడానికి ప్రధాన కారణాలు ఏమిటి? సీనియారిటీ యొక్క పరిపాలన అనుభవం? అంటే ఒక రకంగా సీనియారిటీ దృష్టిలో పెట్టుకొని గతంలోనే సాయి ప్రసాద్ కి సీఎస్ అవకాశం రావాల్సి ఉంది. ఎందుకంటే ఆయన 1991 బ్యాచ్ లోకి చెందిన వ్యక్తిగా ఉన్నారు. ఆయనతో పాటు ఇటు విజయానంద్ కావచ్చు, గతంలో పనిచేసిన నీరవ్ కుమార్ మొత్తం కూడా అందరూ కూడా ఒక 1 year డిఫరెన్స్ తోనే అటు సెంట్రల్ డిపార్ట్మెంట్ లోకి అయితే వాళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే సీనియారిటీ ప్రకారం అయితే గతంలోనే రావాల్సింది. కానీ విజయానంద్కి సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక శాఖలు పనిచేయడంతో పాటు అధికారులని హ్యాండిల్ చేయడం కావచ్చు, అలాగే పరిపాలన విధంగా కూడా కొన్ని ఆలోచనలు, ఎందుకంటే గతంలో ఏపీ జెన్కో పనిచేసి ఆ వాటాలను
పెంచడంలో అటు విజయానంద్ కూడా పనిచేశారు కాబట్టి విజయానంద్కి గతంలో ఈ అవకాశం అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే చాలా మంది అధికారులు ఉన్నారు. జవహర్ రెడ్డి కావచ్చు, అలాగే మరి కొంతమంది శ్రీలక్ష్మితో పాటు మరి కొంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా సీనియారిటీ జాబితాలో అయితే సాయి ప్రసాద్కి అయితే ఈ అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా గతంలో విజయానందనే నూతన సీఎస్ గా కొనసాగిస్తున్నప్పుడే ఉత్తర్వులోనే తర్వాత కూడా సాయి ప్రసాద్ కొనసాగుతారు, సిఎస్ గా పనిచేస్తారంటూ కూడా అప్పుడే ఉత్తర్వులోనే ఇచ్చారు. దానికి సంబంధించి ప్రస్తుతం సాయి ప్రసాద్ చూసుకుంటే 1991 బ్యాచ్కి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన జలవనరుల శాఖకు సంబంధించిన సీఎంఓలో ప్రత్యేకంగా అయితే పనిచేస్తూ ఉన్నారు. సో ఈ సీనియారిటీ జాబితాలో దృష్టిలో పెట్టుకొని ఇటు విజయానంద్కి సంబంధించిన పదవీ కాలం పూర్తయింది కాబట్టి సాయి ప్రసాద్ గా అయితే ఎంపిక చేశారు. ఆయన పదవీ కాలం కూడా మే 31 వరకు మాత్రమే ఉంది. అయితే పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి మరి లేఖ రాసి ఆ సిఎస్ కి సంబంధించిన పదవి అనేది సాయి ప్రసాద్ కి కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. దాంతో పాటు సిఎస్ కి సంబంధించి ఎవరైతే విజయానంద్ పదవి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.